నమస్తే అండి. నమస్తే అండి. ఈ సంజన సుకన్య ధీరుడు అర్థమైందిలే ఆయన సంజన సుకన్య లోలుడు. ఓహో. సంజన సుకన్య లోలుడు అంబటి రాంబాబు ఇవాళ ఒక పనికిమాలిన ట్వీట్ ఒకటి పెట్టాడు. అంటే ఆయన బుద్ధికి ట్వీట్ మంచిదే, ఓకే, కానీ ఆయన బుద్ధికి ఆ ట్వీట్కి సంబంధం లేదు. ఆ ట్వీట్ ఏంటంటారు? దీక్షలో ఉన్న ధీరుండి టీడీపీ గుండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహారు వంగవీటి మోహన్ రంగా. ఈయనకి వాళ్ళు అర్జెంటుగా తెల్లారే మోహన్ రంగా గారు గుర్తుకొచ్చేశారు. ఏంటంటే ఈయనకి బతుకు లేదు, మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. ఎలాగైనా మళ్ళీ కాపుల్లో కుంపటి రాజేస్తే కాపులు ఓట్లు ఏమన్నా పడితే మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత అయినా గెలవాలేమో అనుకుంటున్నాడు. కానీ 20 ఏళ్ళ వరకు అయితే బతికుంటాడు ఈ మనిషి. అన్ని ఆ యొక్క రకరకాల జబ్బులు వచ్చేసింటాయి సార్ ఆయన చేసిన పనులకి వచ్చింటాయి. కానీ పాపిచ్చరాయు అని చెప్పి పాపాత్ముల్ని దేవుడు అంత త్వరగా తీసుకెళ్ళడు. కాబట్టి వీడు ఏమన్నా 100 ఏళ్ళు బతికినా బతికుండొచ్చు. రోగాలతో బతుకుతాడేమో మీరు చెప్పినట్టు. మొన్నటి దాకా సీమరాజా పైన పడినాడు ఆయన కొరకరాని కొయ్య. సరే, వాళ్ళ పార్టీ సీమరాజా వైఎస్ఆర్సీపీలో కరడుగట్టిన తీవ్రవాది. అవును. ఆయన మీద ఈయన ఎన్ని పంచులు వేసినా ఏం చెల్లుద్ది? చెల్లదు. ఎందుకంటే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుంది ఇది సీమరాజాన్ని తీసుకుందాం, అన్నలదమ్ములు కలుస్తారు అని రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఆ సమయంలో వీళ్ళు ఇద్దరుగానే కలిస్తే ఈయనకు ఆప్షన్ ఉండదు, ఈయన పెరిగేస్తారు. ఎందుకంటే కాపర్ డ్యామ్ అంటే ఏందో తెలీదు, లేకుంటే టీఎంసీ అంటే ఏందో తెలీదు, ఇరిగేషన్ మినిస్టర్ ఎట్ట చేసామని జగన్ అన్న అన్ని చెప్పేస్తాడు. అందుకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీళ్ళిద్దరిని అన్నలదమ్ములు దూరం చేస్తున్నాడు అంబటి. ఓకే, సరే, సీమరాజాని జగన్మోహన్ రెడ్డి వదులుకోడు, సమస్య లేదు. నాకు తెలిసే ఈయన ఎన్ని కథలు చెప్పినా ఆయనకి వాస్తవం తెలుసు. అసలు పార్టీలో పనిచేసేవాడు ఎవడో ఇప్పటికన్నా తెలుసుకొని ఉంటాడు కదా ఓడిపోయినాక. నిజమే, ఇప్పుడు అసలు వదులుకోడు. సరే, అది వదిలేయండి, దాని సంగతి ఓకే, అది పక్కన పెడదాం. ఈ దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గుండాలు హతమార్చి నేటికి 36 సంవత్సరాలు. జోహారు వంగవీటి మోహన్ రంగా అనే అర్హత హక్కు అసలు అంబటికి ఏమన్నా ఉందా? ఎవడు సార్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు అంబటి అంటే ఆ లెవెల్ అతన్ని నేను అనలేను, నా లెవెల్లో సహకరించదు వాస్తవంగా. కానీ ఆయన ఎత్తుకున్న పేరు ఎవరిది? వంగవీటి మోహన్ రంగా గారిది. ఆయన గురించి మాట్లాడినప్పుడు నేను ఆయన గురించి మాట్లాడడం తప్పలేదని నేనైతే ఫీల్ అవుతా వాస్తవంగా. ఏ కోర్టు అయినా ప్రూవ్ చేసింది సార్ టీడీపీ దొంగలు లేదా టీడీపీ గూండాలు ఫలానా వంగవీటి మోహన్ రంగాని మర్డర్ చేసినారు అని ఏ కోర్టులైనా ఇన్నేండ్లు స్వయం రాజశేఖర రెడ్డి పాలన చేశాడు కదా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు కదా. అంటే మీకు ప్రేమ లేదా? ఒకవేళ టీడీపీ వాళ్ళు ఎవరు చంపారు అని ప్రూవ్ చేయడానికి కోర్టుల పరిధిలో ఆ రోజు ఏమైపోయినారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఉన్నట్టు అర్ధరాత్రుల్లో వంగవీటి మోహన్ రంగా గారు గుర్తొచ్చారు. అది కూడా పక్కన పెట్టండి. వంగవీటి మోహన్ రంగా గారు కొడుకు వంగవీటి రాధా గారు, ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు. మొన్న ఆయన పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఏంది, ఏ సీట్ అయినా ఇచ్చింటారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో సింపుల్గా ఉందనుకుంటున్నారు, సింపుల్గానే ఉన్నారు. నాకు అక్కడ గౌరవం దక్కలేదు అనుకుంటే ఈ రోజు టీడీపీలో ఉండేవాడు కాదు ఆయన. నాకు వద్దు రాజకీయాలు అనుకున్నాడు, ఏమో అది అప్రస్తుతం. అంబటికి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా సార్. అంబటి తండ్రినే రాజశేఖర రెడ్డినో జగన్మోహన్ రెడ్డినో కానీ చంపినింటే ఈయన పోయి అడిపోయి ఊడిగం చేస్తాడా? సూటిగా ప్రశ్నకి సమాధానం చెప్పను. చేయడు కదా. వాళ్ళ తండ్రిని చంపినోడు పార్టీలో ఎందుకు ఉంటాడు? ఉండడు కదా. నీకు తెలుసా? వాళ్ళ కొడుకు ఎక్కువ తెలుసా ఏం జరిగింది నిజం అనేది? ఇన్నేళ్లలో తెలియకనా? కానీ ఆ రోజు ఏదైతే ఘటన జరిగిందో అది చాలా బాధాకరము. అప్పటి నుంచి అది పూచిగా చూపించి అసలు ఆ ఘటన జరిగిన దానికంటే కొన్ని విషయాలు ముందు చూపిస్తాను. 2 విషయాలు చర్చిద్దాం అనుకున్నాను. ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కుట్ర ఉన్నారు దీంట్లో. అది ఎట్లా నేను చెప్తాను. రామారావు గారు ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద ఇండియా బై దెన్. అవును, ప్రధానమంత్రి అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. నేషనల్ ఫ్రంట్ ఆ లెవెల్లోకి వచ్చినారు అప్పట్లోనే. ఆ యొక్క అంత టాల్ ఫిగర్ అయినటువంటి రామారావు గారు ఉన్నంత వరకు సీఎం అవ్వలేను అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నేను మీ జీవిత చరిత్ర రాద్దాం అనుకున్నాను అని చెప్పి ఏ విధంగా వాళ్ళ ఇంట్లో దూరిందంటే లక్ష్మీ పార్వతి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నది కదా ఒక మహిళ అని చెప్పి ఆమెను దగ్గరికి రప్పించుకున్నాడు. నా జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటుంది, తెలుగు తేజం అనే బుక్ కూర్చొని పెట్టి రాపిస్తున్నాడు. ఎవరు? రామారావు గారు. ఏ సమయంలో అడ్వాంటేజ్ తీసుకునిందో
ఎట్లా అంటే తీసుకుంది అసలు లక్ష్మీపార్వతి గారిని రాజశేఖర రెడ్డి పంపించారు రామారావు గారి దగ్గర. అదే సార్ అంటుంది. ఇప్పుడు వీరగంధం అనే ఫ్యామిలీ వాళ్ళు ఈయనకు బాగా దగ్గర క్లోజ్ ఓకే రాజశేఖర రెడ్డి గారికి. ఈయన అనుమతితోనే అక్కడికి పోయింది. ఏ విధంగా చేసిందో ఎట్లా చేసిందో రామారావు గారికి దగ్గర అయిపోయింది. ఆ యొక్క గంధపంలో గంజాయి మొక్క అంటారు కదా, ఆ విధంగా ఆ నందమూరి కుటుంబంలో దూరి ప్రపంచం లేకల్లా ప్రఖ్యాత నటుడైనటువంటి రామారావు గారిని లేకుండా చేసేసింది. ఎందుకంటే సార్ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోయినప్పుడు ఆ యొక్క తండ్రి మనసు ఎట్లా వెలవెల్లాడిపోతుందో అందరికీ తెలుసు. బాలకృష్ణ గారు దూరం అయిపోయా, హరికృష్ణ గారు దూరం అయిపోయా, పురంధేశ్వరి గారు ఎందుకు దూరం అవుతారు? అది అంటారు కదా సార్, ఫర్ ఎవరీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటూ. దూరం అయ్యే పరిస్థితులు ఎందుకు ఉద్భవించాయి? బయటికి వచ్చి పోర్ట్రేట్ చేసేది ఏంది? కన్నబిడ్డలు ఎవరు కూతుర్లు కొడుకులు రామారావుని చూసుకోకుండా అంటే నేను వచ్చినాను అని చెప్తాంది. ఏం వచ్చినందుకు వాళ్ళు దూరం జరిగిపోయినారు. వచ్చినాకే వచ్చినంత దూరం జరిగిపోయినారు. ఎందుకు? ఫ్యామిలీ వ్యవహారాల్లో ఉన్నంత వరకు అప్పటిదాకా చూసి చూడనట్టు నాయన పోయిన ప్రేమతో గమనుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా తలదూర్చి నీకు మినిస్ట్రీ ప్రతి ఒక్క పదవులు కూడా ఏమో కనుసన్నులు నడిచేటి. రామారావు గారు అంత టోన్ని ఎవరికి బెండుగా నాయన్ని అట్లా టోన్ని లొంగపరుచుకునిందంటే ఎంత మహోన్నతరాలు అనుకోవాలి సార్ ఆవిడ. అట్టా టామ్ని అస్త్రంగా తయారు చేసి రాజశేఖర రెడ్డి ఆయన దగ్గరికి పంపించాడు. దాంట్లో కుట్ర ఉందో లేదో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మీరే అర్థం చేసుకోండి. ఆవిడ కథలు చెప్పొచ్చు, నేను కథలు చెప్పొచ్చు కాక. రామారావు గారు ఏ రోజైతే చనిపోయినారో ఆ ఇంట్లో లక్ష్మీపార్వతి రామారావు గారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అవును, 1 గంట ప్రాంతంలో ఆయన చనిపోయినాడు. కానీ డాక్టర్కి బయట వాళ్ళకి అంటే డాక్టర్ని పిలిచి ఆయన చెక్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు కదా, అందరికీ 4 గంటల ప్రాంతంలో ఫోన్లు చేసి ఫస్ట్ రాజశేఖర రెడ్డి పోయింది ఆ ఫోన్, ఏం చేసింది, మీరు ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేసేసాను అని. కానీ డాక్టర్ చెక్ చేస్తే ఏమైంది, 1 గంటకి ఆయన చనిపోయినాడు. ఓకే, ఈ గ్యాప్లో వాళ్ళకు రామారావు గారు అపురూపంగా తయారు చేసుకున్నటువంటి కొన్ని సార్ బంగారు ఆభరణాలు ఇవన్నీ ఏమేమి తరలించాలో డాక్యుమెంట్స్ అన్ని తరలించేసింది. అప్పట్లో చాలా తరలించేసింది. 3-4 గంటలు గ్యాప్ తరలించిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే అప్పటికప్పుడు ఏడ్చి లబోదిబోమని వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి ఏడుస్తారు. ఈ 3-4 గంటలు గ్యాప్ తీసుకొని 4 గంటలకు నా కళ్ళ ముందు చచ్చిపోయినాడని చెప్పింది. ఆ మాట అనుకుంటా ఉంటే బాగానే ఉండు. అది కూడా రాజశేఖర రెడ్డికి చెప్పింది, రామారావు గారి బిడ్డలకి ఎవరికి చెప్పలా చనిపోయాడు. రాజశేఖర రెడ్డికి చెప్పింది. ఫస్ట్ కాల్ రాజశేఖర రెడ్డికి అంటారు. ఓకే, మీరు చెప్పిన కార్యం పూర్తి చేసేసాను అని. ఓకే, అది అయిపోయిన తర్వాత ఎంత అంటే రాజశేఖర రెడ్డి తయారు చేసిన అస్త్రం అది అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తున్నానులేండి, సబ్జెక్ట్లోకి వస్తాను. స్వయాన టీడీపీ ముక్కలు చేసేదానికి మళ్ళీ ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ పెట్టి అక్కడ మళ్ళీ పోటీ చేసింది. ఆ ఒక్కసారి గెలిచింది ఎమ్మెల్యేగా. మళ్ళీ వచ్చి రాజశేఖర రెడ్డి పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన పోయినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ ఊడిగం చేస్తూ ఉన్నది. కానీ ఇదే మాదిర రామారావు ఎంత టాలెస్ట్ పర్సనో ఇండియన్ పాలిటిక్స్లో, రాష్ట్ర పాలిటిక్స్లో వంగవీటి మోహన్ రంగా గారు అటువంటి పొజిషన్లోకి వస్తున్నారు. నెక్స్ట్ ఆయన వేరే పార్టీలో ఉండింటే బాగానే ఉండిండేమో, ప్రాణాలతో ఉండేవాడు. స్వయాన అదే పార్టీలో ఉన్నాడు. ఒక్క వరలో 2 కత్తులు ఇమ్మడం అన్నట్టు రాజశేఖర రెడ్డికి ధీటైన ప్రత్యర్థిగా అదే పార్టీలో పేదల పక్షాన పోరాడతా ఒకసారి చిన్న కార్యక్రమం ఉండాలి సార్. ఏదైనా పేదల తరఫున ఏదైనా రియలిస్టిక్గా రియల్ మనసుతో కష్టపడితే అట్లాంటిది కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం పైన ఆయన ధర్నాలో దిగుతున్నాడు. అదే కన్నా సక్సెస్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి ఎవరు వేరే వాళ్ళని దేకేవాళ్ళు లేరు. స్వయాన క్లియర్ కట్గా కాపులు ఓట్లు ఎక్కువ, సీఎం అభ్యర్థి ఆయనే సార్. కాంగ్రెస్ కి ఆయన పెద్ద దిక్కు. దాన్ని బట్టి చూస్తే నెంబర్ 2 ఎవరు, నెంబర్ 1 or 2 మోహన్ రంగా గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు. కానీ ఈ కాపుల చేతికి కానీ ఒక్కసారి కానీ అధికారం పోతే మళ్ళీ ఎప్పటికీ కులాల పరంగా చూస్తే ఈయనకు సీఎం అయ్యే ఛాన్స్ అంటూ ఉండదు. రంగా గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి బతికొండగా సీఎం అయ్యేవాడు కాడు. దానికి అప్పుడు నీకు సార్ కాంగ్రెస్ గురించి మనం చెప్తే ఆ రోజుకి ఈ రోజుకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, స్వయాన డిఎస్ గారు కావచ్చు, కోట్ల ఫ్యామిలీ కావచ్చు, ఒక్క పార్టీలో 10-12 మంది సీఎంలు బా. మీరు కొట్లాడుకుంటే చాలు. చంద్రబాబు గారికో రామారావు గారికో వాళ్ళకి ఏం పని? మీరు కొట్లాడుకునేది వీళ్ళు చూసి ప్రశాంతంగా వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మీకు గొడవలు ఉంటాయి. ఒక్క లీడర్ని చూసి వాడిని చంపే అంత పని లే. మీ బుద్ధి ఆల్రెడీ తెలుసు. పులివెందుల బుద్ధి
పులివెందుల బ్యాక్గ్రౌండ్లో పులివెందుల వాళ్ళ ఆలోచన విధానం ఆ. ఫ్యాక్షన్ పులివెందుల పేద ప్రజల్ని హింసించిన వాళ్ళు ఒక సింగిల్ ఫ్యామిలీ సార్. అవును. దాన్ని మొత్తం నియోజకవర్గం పైన రుద్దేసినారు ఇవాళ పులివెందుల వాళ్ళు ఇట్లా అని. పులివెందుల పేదవాళ్ళని హింసించిన ఫ్యామిలీ ఇది. అవును. ఇంక ఎవరు చంపింటారు మీకు అర్థం కాలేదా ఇప్పటికీ? సీఎం అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నెంబర్ 1 నెంబర్ 2లో వాళ్ళు మెరిగేవాళ్ళు ఎవరు చంపినారో మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. అయిన్ని పక్కన పెడితే ఆయన నిద్రలేసి తలస్నానం చేసి ఆయన ట్వీట్ పెట్టినట్టున్నాడు. కనీసం సూటిగా ఒకే మాట చెప్తున్నా, వాళ్ళ కొడుకు నీకే ఒక ప్రశ్న, ఆల్రెడీ నీకు వేసిన ప్రశ్న, నీ తండ్రిని ఎవరైనా చంపితే ఆ పార్టీలో నువ్వు ఎందుకు జాయిన్ అవుతావు? వాళ్ళ కొడుకు ఆ విఘ్నత లేదంటావా? విఘ్నత లేదనే మాట బహిరంగంగా నువ్వు చెప్పగలుగుతావా? ఒక మాట అది సార్. ఓకే అండి. అయితే వంగవీటి రంగా గారి హత్య వెనుక వైఎస్ఆర్ ఉన్నాడు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ స్పష్టంగా చెప్తున్నా, ఉన్నారా లేదనేది కాదు. ఓకే. ఇది ఒక థీరీ, అబద్ధం నిజం మీరు మీ విఘ్నతకు వదిలేస్తున్నాను. ఓకే. మీరు టీడీపీ దొంగలు అన్నప్పుడు అందరికి ఎక్కువ అవసరమే ఉండాలి, నిజంగా జరిగింది ఏంది అనేది వాస్తవం, ఇది కూడా అయ్యుండొచ్చు అని చెప్తే ఎన్నో సార్లు కథనాల రూపంలో వచ్చింది. అవును. మీడియా ఛానల్స్ లో ఆ కథనే నేను మీ ముందుకు వచ్చి చెప్పాను. ఓకే. నువ్వు ఒకటి చెప్పినప్పుడు దానికి ఒక కౌంటర్గా వాస్తవం ఇంకెంత దగ్గరగా ఉన్నదో చూపించే ప్రయత్నం నేను చేశాను. ఓకే. అందులో భాగం ఇది. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ.